ఈ రోజు ఈ వీడియోలో పుష్ప 2 ద రూల్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందాన లీడ్స్ గా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పద. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, సాధారణ కూలీగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచంద్రం స్మగ్లింగ్ సిండికేట్ కి లీడర్ గా ఎదిగిన పుష్ప ప్రస్తుతం తన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసే పనిలో ఉంటాడు. డిస్ట్రిక్ట్ దాటి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ కి పుష్ప బ్రాండ్ ని చేర్చాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ టైంలో ఒకసారి రాష్ట్ర సీఎం ని కలిసే అవకాశం పుష్పకు వస్తది. ఆ మీటింగ్ తర్వాత పుష్పకు క్లారిటీ వస్తది. తనని అందరూ పెద్ద స్మగ్లర్ అనుకుంటున్నారే గాని పెద్ద మనిషి అని ఎవరూ అనుకోవట్లేదని. దాంతో తన ఈగో దెబ్బతింటది. పుష్పకి అన్నిటికంటే ముఖ్యమైనది రెస్పెక్ట్. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఆ రెస్పెక్ట్ కోసం ఇప్పుడు ఎంపీ సిద్ధప్పతో కలిసి ఓ ప్లాన్ వేస్తాడు. మొత్తం గవర్నమెంటే తన గుప్పిట్లో ఉండేలా పథక రచన చేస్తాడు. ఇక పుష్ప తన ప్లానింగ్ లో తను ఉండగా, ఇంకో పక్క పుష్ప చేతిలో ఘోర అవమానానికి గురైన బన్వర్ సింగ్ షెకావత్ పగతో రగిలిపోతూ పుష్ప పతనం కోసం మంగళం సీనితో చేతులు కలిపి సిండికేట్ ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ టైంలో పుష్ప ప్లాన్ గురించి తెలుసుకున్న బన్వర్ సింగ్ తనని మళ్ళీ ఓ సాధారణ కూలీగా మార్చాలంటే ఏం చేసైనా ఈ ప్లాన్ ని ఫెయిల్ చేయాలని డిసైడ్ అవుతాడు. అలా పుష్పకి బన్వర్ సింగ్ కి మధ్య ఒక గేమ్ మొదలవుతుంది. మరి తర్వాత ఏం జరిగింది, అసలు పుష్ప వేసిన ప్లాన్ ఏంటి? ఈ ప్లాన్ సక్సెస్ అయితే గవర్నమెంట్ తన గుప్పెట్లోకి ఎలా వస్తుంది? దీన్ని ఆపడానికి బన్వర్ సింగ్ చేసిన ప్రయత్నాలు ఏంటి? వీళ్ళిద్దరి మధ్య ఈగో క్లాష్ ఎంతవరకు వెళ్ళింది? ఇంతకీ పుష్ప ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా తన ఇంటి పేరు తనకు వచ్చిందా? తన అన్నలు తనని తమ్ముడిగా యాక్సెప్ట్ చేశారా? ఇంతకీ శ్రీవల్లి ఏం చేస్తోంది? ఇలాంటివన్నీ మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బానే ఉంది. మరీ అద్దరిపోయే బ్లాక్ బస్టర్ అని చెప్పను గానీ, ఓర్రమాస్ పైసా వసూలు సినిమా. పుష్ప ద రైజ్ నేను 12 సార్లు చూసా. నాకు అంత నచ్చింది. కానీ పార్ట్ 1 నచ్చినంత పార్ట్ 2 అయితే నాకు నచ్చలేదు. అలాగని అసలు నచ్చలేదని కాదు, నచ్చింది. కానీ పార్ట్ 1 లా 12 సార్లు చూసి అంత నచ్చల. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది కథ. అసలు ఇందులో కథ అనేది ఏమీ లేదు. జస్ట్ అద్దరిపోయే ఎలివేషన్లు, ఓరమాస్ ఫైట్లు, విజిల్ వర్తి ఫేస్ ఆఫ్ సీన్స్ తో నిండిపోయింది. సినిమా స్టార్ట్ అవటం జపాన్ లో జరిగే యాక్షన్ ఎపిసోడ్ తో మొదలవుతుంది. ఆ ఫైట్ చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఏదో జీరో గ్రావిటీలో ఉన్నట్టు పుష్ప ఎక్కడికి వెళ్లాలన్నా బౌన్స్ అవుతూ వెళ్తూ ఉంటాడు. ఏంది ఇది ఎట్టుంది అనుకున్నా గానీ, తర్వాత ఆ ఫైట్ ఎందుకు వచ్చిందో అర్థమయ్యాక ఓకే, మనకి ఇలాంటివి జరుగుతుంటాయిలే అనిపించింది. తర్వాత మెల్లిగా పుష్ప ఏర్పరచుకున్న సామ్రాజ్యాన్ని, తన పవర్ ని మనకి చూపిస్తారు. మధ్య మధ్యలో శ్రీవల్లితో రొమాన్స్. ఇక ఎప్పుడైతే సీఎం తో మీటింగ్ అవుతుందో అక్కడి నుంచి సినిమా గేర్ షిఫ్ట్ అవుతుంది. అప్పటి వరకు అలా అలా సాగిన సినిమాకి మంచి ఊపు వస్తుంది. ఇక్కడ పుష్పకి బన్వర్ సింగ్ కి మధ్య వచ్చే సీన్స్ అయితే అదిరిపోతాయి అసలు. పుష్ప ఏర్పరచుకున్న సామ్రాజ్యాన్ని కోల్చాలని బన్వర్ సింగ్ కుళ్ళి కుళ్ళి చచ్చేంతగా ఎదగాలని పుష్ప. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతూ ఇంటర్వెల్ టైం కి సినిమాని పీక్స్ కి తీసుకెళ్తారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ నవ్వించడంతో పాటు ఉర్రూతలోగిస్తుంది. దాంతో సెకండ్ హాఫ్ మీద మంచి అంచనాలు ఏర్పడతాయి. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే జాతర ఎపిసోడ్ అయితే మెంటల్ ఎక్కిస్తుంది. అక్కడ వచ్చే ఫైట్ గానీ, సాంగ్ గానీ, ఎమోషనల్ సీన్ గానీ అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇక దీని తర్వాత వచ్చే కిసిక్ పాట బాగుండగా అది ఏదో పెట్టినట్టు కాకుండా అర్థవంతంగానే ఉంటది. ఇక ఈ పాట తర్వాత నుంచి సినిమా డౌన్ అయిపోద్ది. తలా తోకా లేని వ్యవహారం అన్నట్టు సీన్స్ వస్తూ ఉంటాయి. క్లైమాక్స్ ఫైట్ కుర్చీలు ఇరగొట్టేంత ఊపు తెచ్చినా ఆ ఫైట్ కి దారి తీసే పరిణామాలు మాత్రం పరమ రొటీన్ గా ఉంటాయి. ఇక లాస్ట్ లో పుష్ప 3 ద ర్యాంపేజ్ కి ఇచ్చిన లీడ్ అంతంత మాత్రంగానే ఉంది. అస్సలు ఏ మాత్రం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు. పార్ట్ 2కే కదలేదు, పార్ట్ 3కి ఏం చేస్తారా అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. ఇక పర్ఫార్మెన్స్ల పరంగా అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. ప్రాణం పెట్టేశాడు. ఈసారి కూడా నేషనల్ అవార్డు రావాలి, వచ్చి తీరాలి. ఇక ఫహాద్ ఫాసిల్ కూడా ఏం తక్కువ తినలేదు. సైకాటిక్ పోలీస్ ఆఫీసర్ గా చెత్తగొట్టేశాడు. ఇక శ్రీవల్లిగా రష్మిక కూడా బానే చేసింది. సినిమాలో మిగిలిన ఆర్టిస్టులు కూడా ఎవరి క్యారెక్టర్లు తగ్గట్టు బానే చేశారు. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉండగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెతక్కొట్టాడు. ఇక డైరెక్టర్ సుకుమార్ విషయానికి వస్తే తన పనితనం బాగుంది. బలమైన కథేమీ లేకపోయినా 3.5 గంట బోరు కొట్టకుండా సినిమా తీయటం అంటే అది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ మొత్తంగా అదిరిపోయే పర్ఫార్మెన్స్లు, ఎలివేషన్లు, ఫైట్లు, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్లతో ఎంజాయ్ చేయడానికి చాలానే ఉంది ఈ సినిమాలో. మరీ మస్ట్ వాచ్ అని చెప్పను గానీ మస్ట్ వాచ్. అది విషయం.